సో ఇవాళ ప్రపంచాన్ని ఉలికి పడేసే ఒక వార్త ఏమిటి ఇది అంటే భారత్ మిలిటరీ ఈరోజు మీకు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఒక మిలిటరీ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. అంటే దీన్ని మామూలుగా మాక్ డ్రిల్ అని అంటున్నారు. కొన్ని వార్తాపత్రికలు అయితే ఇది పోస్ట్పోన్ అయ్యింది అని కూడా మాట్లాడుతున్నారు. అంటే మీకు డిసెప్షన్, శత్రువుని బోల్తా కొట్టించడము అనేది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ మనము నిర్వహిస్తున్న ఈ సివిలియన్ డిఫెన్స్ డ్రిల్, మాక్ డ్రిల్ ఇది ఉంది అని అనుకుంటే, అంటే ఎందుకండి అంటే ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ మీరు మొదలు పెడుతున్నారా? మీకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద తీవ్రవాదులు మళ్ళీ యాక్టివేట్ అయిపోయారా? ఫ్రెండ్స్, ఇది 100% ఉంటుందండి. అందుకే ఆపరేషన్ సింధూర్ పాజ్లో ఉంచాము, ఇవాళ ప్లే చెయ్యబోతున్నాము అని చెప్పి భారత్ యొక్క మిలిటరీ మాట్లాడడం. అంటే ఈ వ్యవహారం ఎలా ఉంది అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే 5 రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. సో ఇక్కడ ప్రస్తుతము ఈ డిఫెన్స్ డ్రిల్స్ మేము నిర్వహించబోతున్నాము. ఒక వీడియోను కూడా భారత్కు సంబంధించిన మిలిటరీ ఫోర్సెస్ విడుదల చేశారు. సో ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ప్యానిక్ అవ్వకూడదు, ప్రిపేర్డ్నెస్తో ఉండాలి. అంటే మీకు యుద్ధ కాలములో ఒక సైరన్ మోత వినిపించింది. దీని అర్థము ఏమిటి? మీ శత్రువు యాక్టివ్గా ఉన్నాడు, వాడు మీ మీద దాడులు చెయ్యవచ్చు. సో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అంటే ఇమీడియట్గా మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి, తలుపులు వేసేయండి, కిటికీలను మీరు మూసివేయండి, కర్టెన్స్ వేసుకోండి. మీరు రాత్రి అన్నప్పుడు, ఎందుకంటే బ్లాక్అవుట్ కూడా ఉంటుందండి, టోటల్గా 1-2 గంటల పాటు మీకు ఆ నగరములో ఉండే పవర్ సప్లై అనే దాన్ని వీళ్ళు ఆపేస్తారు, టోటల్గా ఆపేస్తారు. అంటే మీరు ఒక అగ్గిపుల్ల కూడా వెలిగించకూడదు, వంటలు కూడా మీరు మీ ఇళ్లలో చేసుకోకూడదు, వాహనాలు తీసుకొని బయటికి రాకూడదు. ఏంటండి ప్రేమ్ గారు, మనము ఇవాళ GPS అంటున్నాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటున్నాము, శాటిలైట్ ద్వారా యుద్ధాలు అంటున్నాము. ఇంకా ఈ పాతకాలపు ఆలోచనలు ఏమిటి అంటే ఇంకా కూడా ఈ బ్లాక్అవుట్ ఏమిటి? చాలామంది అడుగుతారు. ఒక ప్రముఖ మిలిటరీ అధికారిని ఇదే ప్రశ్న అడిగారు. మనం ఇవాళ అడ్వాన్స్డ్ వార్ఫేర్ కదా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కదా చేస్తున్నాము, ఇంకా ఇలాంటిది ఏమిటంటే ఇది ఒక సింబల్ అండి, దీనికి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. మనము మన శత్రువుపై చాలా పెద్ద యుద్ధము చేయబోతున్నాము, వాడు కూడా మన మీద దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక సింబల్, మీరు హై అలర్ట్లో ఉన్నారు అనడానికి ఇది ఒక సూచన మాత్రమే. దానికోసరమే ఇలాంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మీరు మే 7వ తారీఖు గమనించారు అనుకోండి, సివిలియన్ డిఫెన్స్ డ్రిల్స్ అని అన్నాం. కానీ రాత్రికి రాత్రి శత్రువు ఊహించే లోపల మన దాడులు ఎలాగా అంటే మీకు పాకిస్తాన్ ప్రజలు ఎన్నో వీడియోలు, అంటే రాత్రికి రాత్రి ఒక సూర్యుడిని చూసామా అలాంటి మీకు పెద్ద పెద్ద లెవెల్లో అటాక్స్ జరిగాయి. మీకు అగ్ని గోళాలను వాళ్ళు చూశారు. సో చూసినప్పుడు మే 7వ తారీఖు ఇది జరిగింది. ఇవాళ మే 29 సరిగ్గా ఇలాంటి ఒక మిలిటరీ డ్రిల్ని మేము నిర్వహించబోతున్నాము. అంటే ఈరోజు పాకిస్తాన్ హై అలర్ట్లో ఉంది. సడన్గా ఈ ప్రోగ్రామ్ని మేము క్యాన్సిల్ చేసామండి కొన్ని వర్గాలు చెప్తున్నారు. అంటే ఏంటి? క్యాన్సిల్ చేసాము అన్నప్పుడు వాడు రిలాక్స్ అవుతాడు, సడన్గా మనం దాడులు చేసే అవకాశాలు. ఇదంతా యుద్ధములో, యుద్ధ నీతిలో చాలా చాలా కామన్గా మనం అనుకరిస్తున్న ప్రాక్టీసులు. అంటే పాకిస్తాన్ వాడు మీకు ఏకంగా 15 నగరాలను టార్గెట్ చేశాడండి. ఇందులో అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది, అలాగే పఠాన్కోట్ అనండి, జలంధర్ అనండి, చండీగఢ్ అనండి, జమ్మూ, ఇలాంటి నగరాలు, అతి ముఖ్యమైన నగరాలపైన వాడు మిసైళ్లు వాడాడు. కానీ మన ఇన్విజిబుల్ వాల్ టోటల్గా ఈ మిసైళ్లను ఆపేయడము, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఒక మిసైల్ కూడా మన దాకా రాలేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయము, కొంతమంది మూర్ఖులు ఇప్పుడు చూడండి, అమెరికాలో ఉండే గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ దుర్మార్గుడు, ఒక తీవ్రవాది, వాడేం మాట్లాడుతున్నాడు?
ఇది కరెక్ట్ అయిన టైం. భారత్ యుద్ధంలో ఉంది, మేము పాకిస్తాన్తో కలిసి మా ఖాళిస్తాన్ని సాధించుకుంటాము. పాకిస్తాన్ వాడు ఏం చేశాడండి? నీ పంజాబ్లో నీ పంజాబ్ ప్రజలపైన ఇంతంత పెద్ద దాడులు చెయ్యాలని వాడు ప్లాన్ చేస్తే నువ్వు ఎక్కడో న్యూయార్క్ నగరంలో కూర్చొని పాకిస్తాన్తో కలిసి మేము భారత్పై యుద్ధము చేస్తాము. చూడండి, తీవ్రవాదానికి సొంత వాళ్ళు బయట వాళ్ళు, కులాలు మతాలు జాతీయవాదం ఏమీ ఉండదండి. ఎవడి అజెండా వాడు మాట్లాడతాడు. ఇలాగా సొంత పంజాబ్ మీదే దాడులు చేసిన వాడితో కలిసి భారత్పై పోరు చేస్తాను. చూడండి ఎలా ఉందో ప్రపంచం. కాబట్టి మనము నో మెర్సీ అనేదే ఫాలో అవ్వాలండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను రియల్గా డిఫెన్స్ డ్రిల్స్ జరుగుతున్నట్టుగా ఊహించుకొని మాట్లాడుతున్నాను. రియల్గా అక్కడ జరిగితే పాకిస్తాన్లో ఆ పానిక్ బటన్ వాళ్ళ మిలిటరీ అధికారులు చెల్లా చెదురుగా పరిగెడతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ రాత్రి ఒక్కడు కూడా అక్కడ నిద్రపోలేడండి. ఎటు నుంచి ఎలాంటి దాడులు జరుగుతాయో వాళ్ళకు తెలియదు. అక్కడ వాడు విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. కామెడీ. ఇంతంత పెద్ద పేలుళ్ళు, మీకు ఇంత భీకరమైన దాడులు, కానీ మేమే గెలిచేమో అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? షాబాజ్ షరీఫ్ ఇంటి పక్కన ఒక పేలుడు జరిగింది. అమ్మయ్య నేను బతికిపోయాను రా. అలాగే అసీం మునీర్ యొక్క బంకర్ మీద దాడులు జరిగాయి, వాడు కూడా బతికిపోయాడు. అంటే మేము బతికిపోయాము కాబట్టి ఇది మా విజయము అని చెప్పి వాడు ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ మన ఆలోచన ఎలా ఉంది? ఆపరేషన్ సింధూని కొనసాగించాలి. అంటే అక్కడ మీకు ఈ టెర్రర్ నెట్వర్క్ టోటల్గా మనము డిస్ట్రాయ్ చేశాము. 9 అతిపెద్ద క్యాంపులను ధ్వంసము చేశాము. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వాళ్ళు మజూర్ ఆజాద్ అనబడే కరుడు గట్టిన తీవ్రవాది, UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, వీడికి 14 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, కాంపన్సేషన్ ఇస్తాము. దీన్ని మనం ఏమంటున్నాము? టెర్రర్ ఫండింగ్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వద్దకు చూడండి, వాళ్ళు ఇలాంటి తీవ్రవాదులు వాళ్ళ క్యాంపులు ధ్వంసం అయితే పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళకి ఫండింగ్ ఇస్తుందంటే దీన్ని ఏమనాలి? ఒక్కటి ఫ్రెండ్స్, మనము ఏం చేసినా మన మీద కోపము ద్వేషము అనేది వీళ్ళకి చల్లారదండి. ఎందుకు అంటే భారతీయులు అంటేనే లైఫ్ను సెలబ్రేట్ చేసేవాడు. పండగలు అంటాము, పూజలు అంటాము, ఆలయాలు అంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా మన జీవితంలో ఎక్కడో ఒక ఆశాకిరణం అనేది ఉంటుంది. మనము బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాము, హ్యాపీగా ఉండాలనుకుంటాం. వీళ్ళ ఎవరికీ అలాంటిది ఉండదండి. కోపము ద్వేషము మీకు రగిలిపోతూ ఉంటారు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాడు మన మీద దాడులు చేశాడు అనుకోండి, ఏ అమెరికానో వెస్టర్న్ కంట్రీసో వాడిని నిందించరు. ఎందుకు ఇలా చేసావని అడగరు. కాబట్టే కదా ఇన్నేళ్ల పాటు ఇంతంత తీవ్రవాదము. కానీ ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించారా? ఇంకా కూడా పాకిస్తాన్కి ఫండింగ్ అంటారు, ఆయుధాలు అంటారు. ఎందుకు? మన ఆనందాన్ని వాళ్ళు తట్టుకోలేరు, ఆస్వాదించలేరు. అయ్యో వీళ్ళు ఎంత బాగున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎవడూ కూడా ఆలోచించడు. కాబట్టి పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి ప్రమాదము ఎప్పుడూ ఉంటుంది. అని ఇవాళ మనము ఎలాంటి దాడులు చేయడానికి రెడీ అయ్యాము అంటే ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసాం అంతే. కాబట్టి మీకు ఈ సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు, ముఖ్యంగా రాజస్థాన్ చూశారనుకోండి, ఆపరేషన్ షీల్డ్ అని ఒక ప్రత్యేకమైన డిఫెన్స్ ప్రోగ్రామ్ మే 7వ తారీఖు కరెక్ట్గా ఏదైతే రాత్రికి రాత్రి చేశామో మళ్ళీ టెర్రర్ క్యాంపుల మీద అలాంటి దాడులు ఉంటాయా? మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలాంటి రిపోర్ట్స్ ఇచ్చారా? మన NIA అధికారులు కూడా ప్రభుత్వాన్ని ఇలాగే అలర్ట్ చేశారా? ఓవరాల్గా చూశారు అనుకోండి, భారత్ యొక్క ఈ మిలిటరీ ఇవాళ నిర్వహిస్తున్న ఈ డ్రిల్స్ ఏదో ఒక పెద్ద ఈవెంట్ కోసమే చేస్తున్నారని చెప్పి అందరూ కూడా భావించవచ్చు. మరి ఇలాంటప్పుడు ఇట్లాంటి ఒక సివిలియన్ డిఫెన్స్ డ్రిల్ ప్రస్తుతం 5 స్టేట్స్లో నిర్వహిస్తున్నామంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మీకు కూడా సరిగ్గా ఇలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.